పాడ్కాస్ట్ ట్రై చేద్దామని కొత్తగా. ఓకే, ఏ టాపిక్ డిస్కస్ చేద్దాం మరి? ప్రోటోకాల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోటోకాల్స్ అంటేనే సగం మంది వీడియో స్కిప్ చేస్తారు. చాలామంది ప్రోటోకాల్స్ బోరింగ్గా ఫీల్ అవుతారు. నువ్వు అలాగే ఫీల్ అవుతావా? బట్ తెలుసుకోవాలి కదా. ఐ హర్డ్ లైక్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హెచ్టిటిపి 1 అంటే ఏంటి, దాంతో ఏంటి ప్రాబ్లం, ఎందుకు మళ్ళీ నెక్స్ట్ వర్షన్స్ వచ్చాయి? సో ఇప్పుడు వర్షన్స్ ఎందుకు వచ్చాయి అనేది, హెచ్టిపి ఇనిషియల్గా డెవలప్ చేస్తున్నప్పుడు క్లయింట్ సర్వర్ మాట్లాడుకోవాలి. ఓకే, విచ్ ఈస్ ఫైన్. ఓవర్ ద టైం ఏమైంది అంటే డివైజెస్ పెరిగిపోయాయి అనమాట. మనకి ఇనీషియల్గా ఏంటి, ఒక కంప్యూటర్ ఒక పర్సన్ ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ మాట్లాడుకోవాలి అనేదే ఇనిషియల్ గోల్. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే మనకి మొబైల్ డివైస్ వచ్చాయి, కరెక్ట్, చిన్న చిన్న సిస్టమ్స్ వచ్చాయి, వాచెస్ వచ్చాయి, స్మార్ట్ వాచెస్. ఓకే, ఇలా డిఫరెంట్ సిస్టమ్. అవి రావడానికి ప్రాబ్లం ఏంటి, వాటిలో రిసోర్స్ అనేవి చిన్నగా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే నీ ల్యాప్టాప్ నుంచి నువ్వు కంపేర్ చేసుకుంటే నీ మొబైల్ రిసోర్సెస్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఓకే, లెట్సే ఇంకా ఓవర్ ద టైం ఏమైంది, ద వే వీ కమ్యూనికేట్ చేంజ్ ఏ లాట్ అనమాట. రియల్ టైమ్ అప్లికేషన్స్ చాలా ఫాస్ట్గా వచ్చాయి, ప్రతిదీ రియల్ టైమ్ అప్లికేషన్ వచ్చింది. సో ద వే వీఆర్ కమ్యూనికేటింగ్ అనేది చాలా ఫాస్ట్గా, చాలా వేగా డిఫరెంట్ అవ్వడం వల్ల ప్రోటోకాల్స్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి అనమాట. అదే కమ్యూనికేషన్ మారలేదు అనుకో ఓవర్ ద టైమ్ ఇంటర్నెట్లోని, ప్రోటోకాల్స్ మారాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు హెచ్టిటిపి ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? హెచ్టిపిలో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇప్పటికి 3 వర్షన్స్ ఉన్నాయి అనుకుందాం. 3 ఉన్నాయి. అంటే 2లో కూడా ప్రాబ్లం ఉంది, 2 ఉంది, 2లో ఉంది, 3 రీసెంట్గా అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. 1 మనం జనరల్గా ముందు వాడేవాళ్ళం. ఓకే, 1లో ఏంటి అంటే సింపుల్, వెరీ సింపుల్. నువ్వు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసావు అనుకో, ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అవి ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది సర్వర్కి. ఫామ్ చేసి నీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని పంపిస్తుంది. వెరీ సింపుల్. నెక్స్ట్ నువ్వు ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని డౌన్లోడ్ చేయాలనుకో, సర్వర్కి ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ పేజ్ని డౌన్లోడ్ చేస్తుంది. సో ప్రతి రిక్వెస్ట్కి డిఫరెంట్ టీసీపీ కనెక్షన్స్ ఫామ్ చేసేవాళ్ళం అన్నమాట. అదవుతుందా? ఇనిషియల్ వర్జన్స్లోని ప్రతి రిక్వెస్ట్కి ఒక టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసేవాళ్ళం. ఓకే, బట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా అంత ఎక్కువ ఇంటర్నెట్లోని ఇనిషియల్ వరల్డ్లోని ఒక వెబ్ పేజ్ డౌన్లోడ్ చేయడం అంతే ఉండేది. వెబ్ పేజెస్ అనేవి ఇంటరాక్టివ్గా ఉండేవి కాదు, చాలా రిసోర్సెస్ డౌన్లోడ్ చేయడం ఉండేవి కాదు. ఓవర్ ద టైం ఏమైంది, వెబ్ పేజెస్ ఎవాల్వ్ అవుతూ ఉండేవి అనమాట. సో ఒకేసారి మనం బోల్డ్ డేటాను డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. ఈవెన్ మొబైల్స్ వచ్చేసాయి, మొబైల్ నుంచి బోల్డ్ డేటా డౌన్లోడ్ చేయాల్సి వచ్చేది. సో ఈ థింగ్స్ అన్ని ఎవాల్వ్ అవుతుండడం వల్ల దెన్ వీ రియలైజ్కి ఓకే, హెచ్టిపి 1 అనేది ప్రతిసారి కనెక్షన్ ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది, విచ్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ టైమ్ టేకింగ్ థింగ్. ఈవెన్ నువ్వు బ్రౌజర్ ఓపెన్ చేసినా కూడాను, బ్రౌజర్ అనేది మ్యాక్సిమం 20 కనెక్షన్స్ అలౌ చేస్తుంది నీ డొమైన్కి. నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ చేసావు అనుకో, ప్యారలల్గా 20 అలౌ చేస్తుంది అనమాట. అంతకన్నా ఎక్కువ చేసింది అనుకో, ఆ రిక్వెస్ట్ వెయిట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ టీసీపీ కనెక్షన్స్ అనమాట. సో ఆల్టర్నేటివ్ ఏమి ఉండొచ్చు, 1 టీసీపీ కనెక్షన్తో వీ కెన్ కమ్యూనికేట్. దెన్ ఆబ్వియస్ ఆన్సర్ నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఒకటే టీసీపీ కనెక్షన్ పెట్టుకుందాము. ఓకే, ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నువ్వు జేఎస్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి, హెచ్టిఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి, ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి. హెచ్టిపి 1లో ఏమయ్యాయంటే 3 డిఫరెంట్ రిక్వెస్ట్ క్రియేట్ చేసేవాళ్ళం, డిఫరెంట్ టీసీపీ కనెక్షన్ ఫామ్ చేసేవాళ్ళం. హెచ్టిపి 2లో ఏంటి అంటే ఒకటే టీసీపీ కనెక్షన్ ఫామ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిపి 2లో ఏమవుద్ది అంటే ఒకటే టీసీపీ కనెక్షన్ ఫామ్ అవుద్ది నీ క్లయింట్ నుంచి సర్వర్కి. ఓకే, ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఒక జేఎస్ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నావు, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నావు, అలాగా కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే, ఒకటే టీసీపీ కనెక్షన్ ఉంది. నువ్వు ఒక దాంట్లోనే పంపించిస్తే అవతల వాళ్ళకి తెలియాలి కదా ఈ ప్యాకెట్ ఏ రిక్వెస్ట్ సంబంధించింది అని చెప్పని. సో మనం ఏంటంటే ఫ్రేమ్స్ అనే ఒక కాన్సెప్ట్ తెచ్చాం అనమాట. ఫ్రేమ్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే ప్రతి రిక్వెస్ట్ని ఫస్ట్ ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జేఎస్ రిక్వెస్ట్ ఉందనుకో, జేఎస్ రిక్వెస్ట్ మొత్తం కలిపి ఒక 2 KB ఉందనుకో, రిక్వెస్ట్ మొత్తం 2 KB ఉందనుకో, దాన్ని ఒక చిన్న ఫ్రేమ్స్ కింద కనెక్ట్, ఈచ్ ఫ్రేమ్ ఒక 1 KB అలాగా కనెక్ట్ చేసుకున్నాను అనమాట. సో జేఎస్ రిక్వెస్ట్ అనేది కొన్ని ఫ్రేమ్లు ఉంది, అట్ ద సేమ్ టైము హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్ అనేది కొన్ని ఫ్రేమ్లు ఉంది, అట్ ద సేమ్ టైము ఇమేజ్ రిక్వెస్ట్ అనేది కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డిఫరెంట్ ఫ్రేమ్స్ కంబైన్ చేసి ఒక ప్యాకెట్ తయారు చేస్తాను అనమాట. ఓకే, సో ఒకటే ప్యాకెట్లోని జేఎస్ రిక్వెస్ట్ యొక్క ఫ్రేమ్స్ ఉంటాయి, ఇమేజ్ రిక్వెస్ట్ యొక్క ఫ్రేమ్స్ ఉంటాయి, హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్ యొక్క ఫ్రేమ్స్ ఉంటాయి.
ప్రతి ఫ్రేమ్ ట్యాగ్ అయి ఉంటుంది ఏ రిక్వెస్ట్ సంబంధించింది అని చెప్పాను. లాజికల్ కాల్, ఈవెన్ మన లాజికల్ వరల్డ్ లో కూడా మనం సేమ్ అలాగే చేస్తాం. మనం లాజికల్ ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వెరీ కాంప్లెక్స్. అవతల పక్క వాళ్ళకి ప్యాకెట్ రీడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఎందులో ఏమున్నాయి, ఓకే ఈ ఫ్రేమ్ అనేది దీనికి సంబంధించింది అనమాట, ఓకే ఈ ఫ్రేమ్ అనేది దీనికి సంబంధించింది అనమాట అని చెప్పని ప్యాకెట్స్ రాగానే వాళ్ళు సెగ్రిగేట్ చేసుకుంటారు అనమాట. ఓకే ఇది జేఎస్ రిక్వెస్ట్, ఇది హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్, ఇది ఇమేజ్ రిక్వెస్ట్ అని చెప్పని. ఇప్పుడు 3 రిక్వెస్ట్లు రాగానే ఆ 3 రిక్వెస్ట్లు ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసినది మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది కదా, ఆ రెస్పాన్స్ కూడా మళ్ళీ ఫ్రేమ్స్లో కన్వర్ట్ చేస్తారు అనమాట. ఓకే జేఎస్ రెస్పాన్స్ కొన్ని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తుంది, హెచ్టిఎంఎల్ రెస్పాన్స్ కొన్ని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తుంది, ఇమేజ్ రెస్పాన్స్ కొన్ని ఫ్రేమ్స్గా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ప్యాకెట్స్గా ఫామ్ చేసి మళ్ళీ సేమ్ టీసీపీ కనెక్షన్లో ప్యాకెట్స్ పంపించేస్తాం అనమాట. సో మళ్ళీ క్లయింట్ దాన్ని అర్థం చేసుకుంటారు. సో మనం ఇక్కడ ఎసెన్షియల్గా ఏం చేస్తున్నామంటే అల్టిమేట్గా హెచ్టిపిలోని టీసీపీ ఏం మారదు. టీసీపీ పని ఏంటి, ప్యాకెట్స్ని ఒక దాని నుంచి ఒక దగ్గర పంపించడం. నో వాట్ వి చేంజ్ ఏంటంటే ప్యాకెట్లో ఏం ఉంటాయి అనేది మనం చేంజ్ చేసాం. ఓకే ఎసెన్షియల్గా మనం ఏం చేస్తున్నాము, ప్యాకెట్లో అసలు ఏముంటుంది, ముందు ఒకటే రిక్వెస్ట్ ఉండేది ప్యాకెట్లోని, ఇప్పుడు ఒకటే ప్యాకెట్లో మల్టిపుల్ రిక్వెస్ట్ యొక్క డేటా మనం పంపించేస్తున్నాం. సో దిస్ ఇస్ HTTP2. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? మళ్ళీ టీసీపీతోనే ఉందన్నమాట. టీసీపీ యొక్క మెయిన్ ప్రాబ్లం అండ్ మెయిన్ గుడ్ థింగ్ ఏంటి అంటే టీసీపీ అనేది ప్యాకెట్స్ రాకపోతే రీట్రై అడుగుతుంది. ఓకే ఇప్పుడు ఈ కేసులో చూడు, ఇమేజ్, జేఎస్ ఫైలు, హెచ్టిఎంఎల్ ఫైలు, మూడు రిక్వెస్ట్ నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు. నీకు అందుకని ఏది ఇంపార్టెంట్? హెచ్టిఎంఎల్ ఫైల్ ఆబ్వియస్గా అదే ఇంపార్టెంట్. ఇప్పుడు లెట్సే ఒకటే టీసీపీ కనెక్షన్, మొత్తం సర్వర్ అనేది 100 ప్యాకెట్లు పంపించాలి. క్లయింట్కి రెస్పాన్స్ కింద. ఓకేనా, రెస్పాన్స్ కింద సర్వర్ అనేది 100 ప్యాకెట్లు పంపించాలి. 10th ప్యాకెట్ రాలేదు. ఓకే ఇప్పుడు ఏం చేస్తుంది? సర్వర్ వెయిట్ చేస్తుంది 10th ప్యాకెట్ కోసం, క్లయింట్ వెయిట్ చేస్తుంది 10th ప్యాకెట్ కోసం. ఏమంటది, నాకు 10th ప్యాకెట్ ఇవ్వు అంటది. రాలేదు. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే 10th ప్యాకెట్ ఉండిపోవడం వల్ల 3 రిక్వెస్ట్ అయిపోయాయి. ఓకే we don't get image, ఏది అవ్వదు, మనకి ఏది రాదు, we don't get JS. అదే ముందు HTTP1లో అనుకో సెపరేట్ కనెక్షన్స్ కాబట్టి HTML లో బ్లాక్ ఉన్నా కూడా JS ఇమేజ్ వచ్చేస్తాయి. ఎందుకు? సెపరేట్ టీసీపీ కనెక్షన్స్ కాబట్టి. కానీ ఇక్కడ ఒకటే టీసీపీ కనెక్షన్ కాబట్టి మూడింటిని ఒక దాంట్లో పంపిస్తున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ రాకపోయినా 3 రిక్వెస్ట్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అదేందా ఇది? అర్థమైంది. దీని హెడ్ ఆఫ్ లైన్ బ్లాకింగ్ అంటారు అన్నమాట. సో టీసీపీ హోల్ థింగ్ ఏంటి అంటే ప్యాకెట్స్ రిలయబుల్గా రావాలి, కానీ ప్యాకెట్స్ రిలయబుల్గా రాకపోతే అది ఆపేసి రీట్రై చేస్తుంది. కానీ ఇక్కడ ఆపడం వల్ల అన్ని రిక్వెస్ట్ బ్లాక్ అయిపోతున్నాయి. ఓకే అందుకు జనరల్గా ఏంటి అంటే మనం HTTP2ని ఇప్పుడు లెట్సే క్లయింట్ సర్వర్ కమ్యూనికేషన్స్లోని HTTP2ని వాడడం కొంచెం తగ్గిస్తున్నారు మెల్లమెల్లగా. ఇప్పటికీ వాడతాం, చాలా దగ్గర వాడతాం, బట్ వాడడం తగ్గిస్తున్నారు. HTTP2 ఎక్కడ మోర్ రిలయబుల్ అంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్స్లోని. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఉంది, ఒక మైక్రో సర్వీస్ ఇంకో మైక్రో సర్వీస్తో మాట్లాడుతుంది. ఓకే అక్కడ నీకు నీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది ఇంటర్నెట్ లాస్ కానీ ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయి. సో రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో HTTP2 వాడేస్తారు అక్కడ. ఎందుకు? ప్యాకెట్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, ప్రాబిలిటీ తక్కువ ఉంటుంది, నీ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి. బట్ ఇప్పుడు నువ్వు ఎడ్జ్ కస్టమర్స్ అంటే ఎవరు? నువ్వు నేను మనందరం కలిసి గూగుల్ సర్వర్స్తో మాట్లాడుతాం. నువ్వు ఎక్కడో నీ ఊర్లో ఉండొచ్చు, నేను ఎక్కడో నా ఊర్లో ఉండొచ్చు. మన ఇద్దరికి సర్వర్ కమ్యూనికేషన్ అనేది ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకు HTTP2లో ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి అనమాట. దెన్ HTTP3 వచ్చిందన్నమాట. ఓకే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది HTTP3 కంపేర్డ్ టు 1 and 2? HTTP3 అనేది కంప్లీట్ చేంజ్ అనమాట. HTTP3 ఏమందంటే బాబు నేను అసలు టీసీపీని వాడను అన్నదన్నమాట. HTTP1 HTTP2 టీసీపీ వాడింది, HTTP3 ఏమంటే అసలు టీసీపీ వాడను అన్నదన్నమాట. టీసీపీ వాడను అంటే ఏంటంటే టీసీపీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? మెయిన్గా నాకు రీట్రేస్ అవుతున్నాయి. ఫస్ట్ హ్యాండ్ షేక్ అవుతుంది, తర్వాత రీట్రేస్ అవుతున్నాయి. ఇవన్నీ అక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ చూసుకుంటుంది. అంటే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఇవన్నీ ప్యాకే ఉన్నాయి, దాన్ని ఇంకా మార్చలేదు. ఎందుకంటే ఎవ్రీ సిస్టమ్ హ్యాస్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని మార్చలేము మనం. సో ఇదేం చేసిందంటే నేను యూడీపీని వాడుకుంటాను. ఓకే యూడీపీని వాడుకొని కావాల్సిన రీట్రై మెకానిజం కానీ కనెక్షన్స్ కానీ ఇవన్నీ అప్లికేషన్ లేయర్లో హ్యాండిల్ చేసుకుంటాను అనుకుందాం అన్నమాట. అంటే ఏంటంటే
ముందు కనెక్షన్ ఫార్మింగ్, రీట్రై ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉండేవి. కానీ HTTP3లో ఏంటి అంటే కనెక్షన్ ఫార్మింగ్, రీట్రై మెకానిజము ఇదంతాను అప్లికేషన్ లేయర్లోకి వెళ్ళిందన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్ తీసుకో. నెట్ఫ్లిక్స్లో నువ్వు హోమ్ పేజ్ ఓపెన్ చేయగానే నీకు ఇమేజెస్ రావాలి, HTML రావాలి, JS రావాలి, మన ముందు ఎగ్జాంపుల్ లాగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లెట్స్ సే UDP వాడుతున్నాను నేను. సో UDP వాడడం వల్ల దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ కనెక్షనే లేదు. సో ఇది ఏం చేస్తుంది అంటే స్టార్టింగ్ అప్లికేషన్ ప్రోటోకాల్, అప్లికేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే నీ హోల్ దీన్ని స్ట్రీమ్స్ అంటారు. ఇక్కడ స్ట్రీమ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. బట్ అగైన్ సింపుల్గా చెప్పాలనుకుంటే నీ JSని కొన్ని ప్యాకెట్స్లో కన్వర్ట్ చేస్తుంది, నీ HTML కొన్ని ప్యాకెట్స్లో కన్వర్ట్ చేస్తుంది, నీ ఇమేజ్ని కొన్ని ప్యాకెట్స్లో కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ప్యాకెట్స్ పంపించేస్తుంది వితౌట్ కనెక్షన్ అంటే ఒక బేసిక్ కనెక్షన్ ఫామ్ చేస్తుంది. బట్ లెట్స్ అస్యూమ్కి కనెక్షన్ పంపించేస్తుంది ప్యాకెట్స్ని. ఇప్పుడు అప్లికేషన్ UDP, ఇప్పుడు నీ సర్వర్ వైపు కూడా ఒక UDP ఉంటుంది కదా, ఆ UDP ఆ ప్యాకెట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఎన్ని ప్యాకెట్స్ వస్తే అన్ని ప్యాకెట్స్ అప్లికేషన్ లేయర్కి ఇస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ లేయర్ ఫిగర్ అవుట్ చేస్తుంది అనమాట, నాకు ఇమేజ్ ప్యాకెట్స్ ఇంకా రాలేదు, లేకపోతే CS ప్యాకెట్స్ ఇంకా రాలేదు, JS ప్యాకెట్స్ ఇంకా రాలేదు అని ఆ ప్యాకెట్స్ మాత్రం రీట్రై చేస్తుంది. అది ఏ ప్యాకెట్స్ కావాలనుకుంటుందో ఆ ప్యాకెట్స్ని రీట్రై చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏం కనెక్షన్ బ్లాకింగ్ లేవు. అర్థమవుతుందా? సో నో వెయిటింగ్ అంటే ముందేంటి ఒక ప్యాకెట్ అయిపోతే మొత్తం 3 రిక్వెస్ట్లు అయిపోయేవి బ్లాకింగ్. కానీ ఇప్పుడు మనం అసలు ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లో పెట్టలేదు, అప్లికేషన్ లేయర్లో పెట్టాం. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, మనం రాసేది అప్లికేషన్ లేయర్. ఓకే, సో ఇప్పుడు కలిసి గూగుల్ క్రోమ్ కానీ జీమెయిల్ కానీ ఇవన్నీ అప్లికేషన్స్, ఇవి డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నాకు 3 రిక్వెస్ట్లు వస్తున్నప్పుడు నేను ఈ 3 రిక్వెస్ట్లో నాకు 2 రిక్వెస్ట్లు డేటా రాలేదు, 3 రిక్వెస్ట్ వచ్చింది, 3 రిక్వెస్ట్ని పిలిచి నేను చూపించేస్తాను, 2 రిక్వెస్ట్ని మెల్లగా నేను అడుగుతాను. TCP అనేది తీసేయడం వల్ల, UDP వాడడం వల్ల సిస్టమ్ ఫ్లెక్సిబుల్ అయిపోయింది అన్నమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే HTTP3 వర్జన్లోని ద రెస్పాన్సిబిలిటీ ఇస్ అట్ ద అప్లికేషన్ లేయర్. కరెక్ట్, దే నీడ్ టు ఫార్మ్ ఏ కనెక్షన్, దే నీడ్ టు వెరిఫైకి ఏ ప్యాకెట్స్ వచ్చాయి, ఏ ప్యాకెట్స్ రాలేదు, బేస్డ్ ఆన్ విచ్ దే గోయింగ్ టు రీట్రై ద మెకానిజం. UDP అనేది జస్ట్ ప్యాకెట్ సెండ్ చేయడం కోసమే, దానికి ఇంకేం రెస్పాన్సిబిలిటీ లేదు. సో రెస్పాన్సిబిలిటీ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్కి వచ్చింది ఇప్పుడు HTTP3లో. సో ఇప్పుడు చాలా మట్టుకు ఇంటర్నెట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ కానీ జీమెయిల్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు HTTP3 వాడుతున్నారు. HTTP3 వల్ల మనం ఒకేసారి బోల్డ్ డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్యారల్గాను. రీట్రై మెకానిజమ్స్ బాగుంటాయి. ఇంకో ఇంపార్టెంట్ HTTP3లో ఏంటి అంటే వైఫై చేంజ్ వల్ల కూడా నీకు ప్రాబ్లం రాదనమాట. ఓకే, నెట్వర్క్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నువ్వు HTTP1 HTTP2 తీసుకున్నావు అనుకో, నువ్వు గూగుల్ సర్వర్కి నీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యావు, నీకు ఒక IP అడ్రస్ ఉంటుంది, గూగుల్ సర్వర్కి ఒక IP అడ్రస్ ఉంటుంది. ఆ 2 IP అడ్రస్ యూజ్ చేసుకుని ఒక కనెక్షన్ ఫామ్ చేస్తావు. ఓకే, ఇప్పుడు నువ్వు నీ ఇంటర్నెట్ ఆపేసి వైఫై కనెక్ట్ చేసావు, సో నీ IP మారుతుంది. సో నువ్వు మళ్ళీ గూగుల్ సర్వర్కి ఇంకో TCP కనెక్షన్ ఫామ్ చేసుకోవాలి. సో అందుకే నువ్వు మన కొన్ని సిస్టమ్స్లోని ఇంటర్నెట్ స్విచ్ చేయగానే కొంత ల్యాగ్ వస్తుంది నీకు, ఎందుకంటే మళ్ళీ TCP కనెక్షన్ ఫామ్ చేసుకోవాలి. అదే ఇప్పుడు లేటెస్ట్ HTTP3లో అనుకో, ఇట్ బిల్ట్ ఏ సిస్టమ్ అనమాట, TCP కనెక్షన్ లేదు, అది ఒక వేరే సిస్టమ్ వాడుతుంది. దాన్ని వాడడం వల్ల నువ్వు ఇంటర్నెట్స్ మార్చుకున్నా కూడాను ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. అది ఓవరాల్గా అర్థమైందా? గుడ్ సెషన్ కాదు. సో ద ఓవరాల్ పాయింట్ ఏంటి అంటే వన్స్ యూ అండర్స్టాండ్ ద అసలు ఈ వర్జన్స్ ఎలా ఎవాల్వ్ అవుతున్నాయి, ఎందుకు ఎవాల్వ్ అవుతున్నాయి అని తెలుసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు HTTP మీద వస్తాయి అన్నమాట. ఇప్పుడు చాలా ఎక్కువ ప్రోటోకాల్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ వీటి మీద వస్తూనే ఉంటాయి అన్నమాట. సో వన్స్ వీ అండర్స్టాండ్ ద బేస్ లేయర్స్ అండ్ హౌ దే ఎవాల్వ్, ఫండమెంటల్స్, వీ కెన్ అండర్స్టాండ్ కి వీ కెన్ ప్రెడిక్ట్ ఇది ఫ్యూచర్లో ఎలా వెళ్తుంది అని చెప్పాను. ఓకే.